విజయన్న గారిని ఒక్క 2 నిమిషాలు మన జీబీఎన్ గురించి మాట్లాడాలని కోరుతున్నాను. ప్లీజ్. డైనమిక్ జీబీఎన్ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు. ఈనాడు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్న మనందరికీ ఇష్టమైన వ్యక్తి. నేను ఎందుకు చెప్పగలుగుతానంటే ఆత్మగౌరవ బిందు అనే పదం ఒక సీనన్నకి ఉంది. అలాంటి డాక్టర్ సీనన్నకి, అధ్యక్ష వహిస్తున్న ప్రభాకర్ అన్నకి, చక్రవర్తి అన్నకి, సాయన్నకి, విజయన్నకి, సూరణ గారికి, వేణుగారికి, అంబాల నారాయణ గౌడ్ గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. 100 వారోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని సభ నడుపుకుంటున్నాం, ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మీరు ప్రతి వారం జీబీఎన్ అంటేనే ఒక క్రమశిక్షణ అంటే ఒక జీబీఎన్గా టైం టు టైం స్పెండ్ చేయడము, మీరు ప్రతి అడుగు కూడా ఆచితూచి వెళ్ళడం చాలా గొప్ప విషయం. నిజంగా మీరు వేసుకున్న కోట్ ఏదైతే ఉన్నదో, ఈ కోటు చూసిన తర్వాత మీ వెనకాల ఎన్ని కోట్లు ఉన్నాయో చాలా గర్వంగా కనపడుతుంది. మీరు వేసుకున్న కోటే చాలా గొప్పగా ఉంది. అంత గొప్పగా మీరు నిర్వహించుకోవడం, మీరు 1000-2000 మంది సభ్యులతో వార్షికోత్సవం కూడా కుటుంబ సభ్యులతో జరుపుకోవడం, ఎన్నో దిగ్విజయ కార్యక్రమాలు, పండుగలు, పబ్బాలు, ఆడుతూ పాడుతూ ప్రతి కార్యక్రమం చేసుకోవడమే కాకుండా నేను వస్తే నాకేంటి, 30 తారీఖు వస్తే జీతం ఎట్లా వస్తుందో చూసుకున్నట్టుగా శనివారం వస్తే ఇలా నాకు ఎంత లాభం వస్తుందో అనే విధంగా మీరు టైం టు స్పెండ్ చేయడం చాలా గొప్ప విషయం. నిజంగా ప్రభాకర్ అన్నకైతే మొత్తం ఊడిపోతాయి అనుకున్నా, ఎన్ని దెబ్బలు పడాలో అన్ని దెబ్బలు పడ్డాయి, అయినా గట్టిగా నిలబడ్డాడు. రెండో విషయం ఏంటంటే సామాజిక రంగంలో ఒక విద్యాపరంగా పేదవాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులుగా మేము ఉన్నాం, ప్రభుత్వ పరంగా సీనియర్లు లాంటి వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఒకనాడు ధర్మవృక్షం గారు గొప్పగా పోరాటం చేసేవాడు. ఆ తర్వాత గౌడ కమిటీకి ప్రాతిథ్యం వహిస్తున్నట్లో బాలగౌడ్ గారు గొప్పగా ప్రాతిథ్యం వహిస్తే తర్వాత దేవేందర్ గౌడ్ గారు నెంబర్ 2 స్థానంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కాకుండా గొప్పగా పేరుండేది. తర్వాత ఉద్యమాలు చూసినా ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం రావడంలో తన పాత్ర ఎంతో ఉందో, వచ్చిన 10 ఏళ్లలో గౌడ కమిటీ కూడా అంతే గొప్ప ప్రాధాన్యత ఇచ్చింది సీనన్న. ఇక్కడ కూర్చున్నాం కదా, మీరు 100 వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా, ఈ సభలో ఈ వేదికలో 100 వారాలు సీనన్న ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ నుంచి ఇనాగ్రేషన్ చేసేంత వరకు 100 వారాలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని నిర్మించడంలో తన పాత్ర ఉంది. ఒకటే కాదు, మేము ఆ 10 ఏళ్లలో ఉద్యమాలు, గత 20 ఏళ్ళు ఎన్ని ఉద్యమాలు చేశామో 10 ఏళ్లలో ఒక్క ఉద్యమం కూడా చేయలేము, మేము ఒక పోరాటం కూడా చేయలే. ఏదున్నా సీనన్న దగ్గర కలిసినప్పుడు చెప్పడము, తను దృష్టిలో పెట్టుకోవడము, తను మాకంటూ ఒక్కొక్కసారి ఆలోచించి ఈ కమిటీకి ఏం కావాలో ప్రభుత్వంతో సంప్రదించి తీసుకొచ్చేవారు. సర్వాయిపాపన కోసం మేము పోరాటాలు చేస్తే జయంతోత్సవాలు అధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం ఒకవైపు అయితే, ఉమ్మడిగా ఆస్తులు ఎట్లా ఉండాలని, ఈ భవనం ఇక్కడ ఎట్లా ఉండాలి, నీరా ఎట్లా ఉండాలి, కోకాపేటలో ఎట్లా రావాలి, ఆర్థికంగా ప్రోత్సహించుకోవడానికి వైన్ షాపులు ఎట్లా ఉండాలి, ఏ రకంగా చూసినా కూడా తన పాత్ర నిజంగా జీవితంలో ఉద్యమకారుల కంటే గొప్పగా ఉందని నేను గర్వంగా చెప్తాను. ఎక్కడా సీనన్న భేషజాలకపోడు. నా కమిటీకి నేను ఏం చేశాను, అది ఒకరెవరో ఫోన్ చేస్తే చెట్టు నరికేస్తుందంటే కేసు పెట్టమంటాడు. లేకపోతే ఏ సమస్య వచ్చినా ఇవాళ దీనికి ఎంత రాజకీయం, అన్ని వర్గాలు అగ్రవర్ణాలకు ఎంత రాజకీయం చేసినా వేదామృతం అనేది గొప్పగా చెప్పుకునే విధంగా ఇక్కడ తీసుకురాగలిగాడు. మేము కూడా అన్నకు చాలా సపోర్ట్ చేస్తాం, తన వెనుక ఉన్నాం. మాకు కొన్ని ఉద్యమకారులుగా ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు అన్న ఎక్స్గ్రేషియా ఏదో తీసేస్తారట, బీమా పెడతారట, అది 45 ఏళ్ళ ఉద్యమం అన్న, 2000 రూపాయల ఎక్స్గ్రేషియా 5 లక్షలు తెచ్చుకున్నాం, రేపు 10 తెచ్చుకుంటాం, కానీ ఎక్స్గ్రేషియా తీసేసి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీమా పెట్టారు, నష్టమైందన్న, మీరు దాని జోలికి పోకూడదంటే తను మమ్మల్ని అందరినీ గౌరవించి వాస్తవంగా అని చెప్పేసి బీమా కాకుండా ఎక్స్గ్రేషియాకున్నాడు. రెండో విషయం, ఈ భవనం ఏదైతుందో అన్న, నీరా భవనం ఇది టూరిజంలో ఉందట, ఇది మరి కరెక్ట్గా కనిపిస్తలేదు, ఇది మనది, బడ్జెట్ మనది అన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇది మనమే కేటాయించుకోవాలని చెప్పేసి ఈ భవనం మన వర్గానికి అందించాలని చెప్పేసి ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. మాకు కొన్ని ఇబ్బందులు ప్రత్యక్షంగా ఆయన దగ్గర పోవడం చేసే చొరవ ఉంది. ఆయన మమ్మల్ని గౌరవించి కూడా జాతికి ఏం కావాలో ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఆయన నిలబడిందంటే నిజంగా ఆత్మగౌరవం అనేది సర్దార్ పాపనకి ఎంత ఉందో డైనమిక్గా ప్రభుత్వం దగ్గర కొట్లాడి తీసుకురావడంలో సీనన్న పాత్ర. మీరు ఎట్లయితే ఇచ్చిపుచ్చుకునేది ఏదైతే ఉందో, మహబూబ్నగర్లో 3 పార్టీలో ఉన్న ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మన అన్న ఇవాళ చట్టసభలో లేకుండా పోయింది. అక్కడ మైనస్. కానీ అది పులి ఎప్పుడు పులే, సచ్చినా బతికినా పులి ఎట్లయితుందో సీనన్న ప్రజల్లో ఉన్న చట్టసభలున్న పోవటంలో ఆపడు. ఇది అట్లాంటి వ్యక్తులు ఒక 10 మంది ఉంటే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉండేది మేము అనుకుంటా ఉన్నాం. సీనన్న గురించి గొప్పగా చెప్పడం కాదు, కానీ సందర్భం కాదంటే ఇంకా ధైర్యంగా చెప్పుకోబడుతున్నామంటే. రెండోది, మీరు చెప్పిన ప్రకారము హోటల్ ప్లాజాలో 1000 రూపాయలది 250కి దొరికిందంటే
ఈయననుంటేనే దొరికింది కదా, లేకపోతే లేదు కదా. ఎస్ ఎస్ అట్లా అది ఏ రంగంలో చూసినా ఎక్కడ చూసినా ఆయన కృషి ఫలితం. అందుకే మేము ఎప్పుడు గౌరవించుకుంటాం, ఆత్మగౌరవ బిందుగా చెప్పుకోవాల్సిన అవసరం. రెండో విషయం ఏంటంటే, ఉద్యమకారులుగా మా పోరాటాలు మేము ఎవరికి రాజీపడలేదు, మాకు వ్యక్తిగత ఏమో పదవులు పైసలు సంపాదించుకోవాలి. కానీ మీలాగా చూసిన తర్వాత క్రమశిక్షణ కూడా మేము నేర్చుకోవాలని మీ జీవితం ద్వారా నాకు అనిపించింది. క్రమశిక్షణ ఉన్నప్పుడే ఈ కులం మొత్తం కూడా పోతుంది. ఇంకా టైం లేదు కాబట్టి నిజంగా మీరందరూ 100 వార్షాలు కాదు, ఈ అన్ని జిల్లాలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకుపోయి నేను బాగుంటా, నా కులం బాగుంటుంది, సమాజం అంతిమంగా బాగుంటనే విధంగా మీరు ఇన్స్పిరేషన్ కల్పించాలని మీ అందరికీ కోరుకుంటూ నమస్కారం చెప్పుకుంటాను. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్.